Hi students, welcome back to my channel. In this video we will discuss about how to study for physics paper 2 for the supplementary exams. What is the preparation strategy and how to plan for the preparation. Okay, it is very crucial time for second year students because you should clear this supplementary exam in order to go for higher studies, that is for btech or for any other degree. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లో ఈ ఫిజిక్స్ పేపర్ని లేదా మిగిలిన పేపర్లను కంపల్సరీగా క్లియర్ చేసుకోవాలి. ఎందువల్లంటే మీరు హైయర్ స్టడీస్కి డిగ్రీ లేదా బీటెక్కి వెళ్ళాలంటే తప్పకుండా మనం ఈ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. కాబట్టి ఇది వెరీ 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 ఇంపార్టెంట్, అలాగే క్రూషియల్ టైమ్గా మీరు తప్పనిసరిగా గుర్తించాలి. కాబట్టి ఫిజిక్స్ పేపర్ 2ని ఏ విధంగా చదవాలి అనే దాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా అర్థం చేసుకోబోతున్నాం. ఓకే, చూడండి అన్న, మనకు 8 మార్క్స్ క్వశ్చను సెక్షన్ సి నుంచి వస్తున్నాయి. సెక్షన్ సిలో 19th క్వశ్చన్, 20 అలాగే 21st క్వశ్చన్ వస్తున్నాయి. ఇక్కడ 19th క్వశ్చన్ కింద మనం చదవాల్సినటువంటి చాప్టరు యూనిట్ 1 వేవ్స్. దీంట్లో మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ స్టేషనరీ వేవ్స్, దీన్నే స్థిర తరంగాలు అంటాము. రెండోది ఓపెన్ ఆర్గాన్ పైప్, మూడోది క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, తెరచిన మరియు మూసిన ఆర్గాన్ పైపులు. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ ప్రభావము, అలాగే డాప్లర్ షిఫ్ట్. ఇక్కడ మనకు ఈ 5 క్వశ్చన్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చను సెక్షన్ సిలో 19th క్వశ్చన్గా మనకు క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది. కాబట్టి తప్పకుండా యూనిట్ 1లో ఉన్నటువంటి ఈ 5 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆల్రెడీ క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ప్రీ ఫైనల్ కానీ ఈ ఫస్ట్ చాప్టర్ను చాలాసార్లు రివిజన్ చేసి ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ చాప్టర్లో ఉండేటటువంటి ఈ 5 క్వశ్చన్స్ని మిస్ చేయొద్దు. ఇవి మీకు ఎప్పటికీ ఈజీగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 కింద మనం యూనిట్ 6 నుంచి వస్తుంది. ఈ యూనిట్ 6ని మనం కరెంట్, ఎలక్ట్రిసిటీ, ప్రవాహ విద్యుత్ లేదా విద్యుత్ ప్రవాహంగా నిర్వచిస్తాం. ఈ చాప్టర్ నుంచి మనకు 3 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 ఎస్ఏ క్వశ్చన్స్లో మనకు ఫస్ట్ వన్ కిర్కాఫ్ లాస్, వీట్సన్ బ్రిడ్జ్కి కిర్కాఫ్ లాస్ని అప్లై చేసి బ్యాలెన్సింగ్ కండిషన్ని డిరైవ్ చేసేటటువంటి క్వశ్చన్, కిర్కాఫ్ నియమాలు. అలాగే కంపేరింగ్ ఈఎంఎఫ్స్, పొటెన్షియోమీటర్ E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 డిరైవ్ చేసేటటువంటి క్వశ్చన్ పొటెన్షియోమీటర్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఆ పొటెన్షియోమీటర్ పైనే ఇంకో క్వశ్చను ఇంటర్నల్ రెసిస్టెన్స్ని డిరైవ్ చేసేటటువంటి క్వశ్చన్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ L1/L2 -1. ఈ 3 క్వశ్చన్స్, ఇవి రెండు కూడా మనకు పొటెన్షియోమీటర్ పైన అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇవి రెండు. ఓకే, నెక్స్ట్ కిర్కాఫ్ లా, వీట్సన్ బ్రిడ్జ్ అనేది ఇది ఒక సపరేట్ క్వశ్చన్. కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీగా 20 క్వశ్చన్గా మనకు క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది. మీరు క్వశ్చన్ పేపర్ తీసుకుంటానే తప్పకుండా సెక్షన్ సిని ఓపెన్ చేసి సెక్షన్ సిలో ఇక్కడ ఉండేటటువంటి ఒక క్వశ్చన్ని, ఇక్కడ ఉండేటువంటి ఒక క్వశ్చన్ని తప్పకుండా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ ప్లస్ 3 క్వశ్చన్స్, మొత్తం 8 క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21లో మనకు న్యూక్లియర్ రియాక్టర్ చాప్టర్ 14 నుంచి న్యూక్లియర్ రియాక్టరు, అలాగే ప్రోటాన్ సైకిలు, కార్బన్ నైట్రోజన్ సైకిలు, ఈ 2 క్వశ్చన్లు. అలాగే లా ఆఫ్ రేడియో
యాక్టివిటీ. ఇది కాకుండా మనకు బైండింగ్ ఎనర్జీ, అలాగే మాస్ డిఫెక్ట్ గ్రాఫ్ ఉంది కదా, దానిపైన కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ని మనం ఎందుకు స్కిప్ చేసామంటే, ఆల్రెడీ మనం చాలాసార్లు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్కి యూనిట్ 1ని అలాగే యూనిట్ 6ని చాలాసార్లు రిపీట్ చేసి ఉంటాం కాబట్టి ఈ 2 చాప్టర్ నుంచి మనకు ఈజీగా మనం స్కోర్ చేయడానికి, కరెక్ట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ న్యూక్లియర్ రియాక్టర్ మీరు నేర్చుకోగలిగితే అది ఒక థియరీ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ కాబట్టి దాన్ని కూడా మనకు ఎస్ఏ క్వశ్చన్స్ లిస్ట్లో మీరు కౌంట్ చేసుకోండి. కాబట్టి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే సెక్షన్ సి నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఈజీగా మనం రాయవచ్చు. తప్పకుండా ఈ మెథడ్ని మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఈ మెథడ్ మీకు నచ్చుతుందని కూడా నేను ఆలోచిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ బిలో మనకు కవర్ అవుతాయి కాబట్టి సెక్షన్ బిలో మీరు చదవాల్సినటువంటి చాప్టర్స్ ఫర్ 4 మార్క్స్ యూనిట్ 2. యూనిట్ 2ని మనం రే ఆప్టిక్స్ అలాగే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్గా మనం చదివాం. దీంట్లో మీరు కంపల్సరీగా కొన్ని క్వశ్చన్స్, స్టాక్ క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని థియరీ క్వశ్చన్సే, ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఒకే ఒక డెరివేషన్ క్వశ్చన్ ఉంది. అదేమంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2Fని డిరైవ్ చేయడం. అది కూడా సింపుల్గానే ఉంటుంది, అదొక క్వశ్చను. నెక్స్ట్ క్రిటికల్ యాంగిల్ అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సందిగ్ధ కోణము అలాగే సంపూర్ణాంతర పరావర్తనం, ఈ క్వశ్చను. అలాగే నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్, ఎండమావులు ఏర్పడేటటువంటి ప్రక్రియ, అలాగే ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ఇంద్రధనస్సు ఏర్పడేటటువంటి ప్రక్రియ, అలాగే వై సన్ అపియర్ రెడ్ ఇన్ కలర్ డ్యూరింగ్ సన్ రైజ్ అలాగే సన్సెట్. సన్ అపియర్ రెడ్ ఇన్ కలర్, వై. నెక్స్ట్ 6th వన్ సింపుల్ మైక్రోస్కోప్, సరళ సూక్ష్మదర్శిని, వర్కింగ్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్. ఈ 6 క్వశ్చన్స్, దీంట్లో అన్ని థియరీ క్వశ్చన్సే, ఒకే ఒక డెరివేషన్ క్వశ్చన్ ఉంది. దీన్ని మనం కొంచెం నేర్చుకోగలిగితే మిగతా అన్నీ కూడా థియరీ క్వశ్చన్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మనం కంపల్సరీగా అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ సెకండ్ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ మీరు తప్పకుండా నేర్చుకోవాలి. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ కోసం నెక్స్ట్ మనం యూనిట్ 3 వేవ్ ఆప్టిక్స్లో ఫస్ట్ వన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. దీంట్లో డాప్లర్, రెడ్ షిఫ్ట్ అలాగే బ్లూ షిఫ్ట్, కాంతిలో డాప్లర్ ప్రభావము, అరుణ విస్థాపనము అలాగే నీలి విస్థాపనం అనే క్వశ్చను. దాని తర్వాత డస్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ గుడ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ఫెరెన్స్ అలాగే డైఫ్రాక్షన్. వ్యతికరణము మరియు వివర్తనాలలో శక్తి నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ గుడ్ అవుతుందా లేదా, అంటే శక్తి నిత్యత్వ నియమము వ్యతికరణం మరియు వివర్తనాలలో వర్తిస్తుందా లేదా అనే ఒక క్వశ్చన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. అలాగే థర్డ్ వన్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, కంటి పృథక్కరణ సామర్థ్యము. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్, థియరీ క్వశ్చను, మనం ఈజీగా అటెంప్ట్ చేసేటటువంటి క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్లతో పాటుగా మనం ఒక క్వశ్చన్ అడిషనల్గా ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏమి అంటే అది డెరివేషన్ పార్ట్ ఉండేటటువంటి క్వశ్చను. ద కండిషన్ ఫార్ బ్రైట్ అలాగే డార్క్ ఫ్రింజెస్, బ్రైట్ అలాగే డార్క్ ఫ్రింజెస్ యొక్క కండిషన్ని డిరైవ్ చేసేటటువంటి క్వశ్చన్. ఇది దేనిపైన వస్తుందంటే ఇంటర్ఫరెన్స్ అనే టాపిక్ పైన. ఇంటర్ఫరెన్స్, వ్యతికరణంలో వెలుగుపట్టి అలాగే చీకటి పట్టికి సంబంధించినటువంటి నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అనేది వ్యతికరణంలో మనం గమనిస్తాం. ఈ వ్యతికరణంలో వచ్చేటటువంటి ఈ డెరివేషన్ పార్ట్ ఏదైతే ఉందో క్వశ్చను,
ఇది కూడా అడిషనల్గా ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకే ఒక డెరివేషన్ ఉండేటటువంటి చాప్టరు. ఈ చాప్టర్లో ఇదొక్కటే మనకు డెరివేషన్ ఉండేటటువంటి క్వశ్చన్. మిగతావన్నీ కూడా థియరీ క్వశ్చన్స్ ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్‌ను మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కంపల్సరీగా ఈ 4గిట్లో ఒకటి కంపల్సరీగా మనకొస్తుంది. తరువాత యూనిట్ 13 మనం యాటమ్ పరమాణువుగా చదువుకున్నాం. దీంట్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది లిమిటేషన్స్ ఆఫ్ హైడ్రోజన్ మోడల్. బోర్ మోడల్, దీన్ని బోర్ మోడల్ అని కూడా అంటాం. బోర్ మోడల్, బోర్ యొక్క సిద్ధాంతం యొక్క పరిమితులు ఏమున్నాయి అనే క్వశ్చను మనం ఈ చాప్టర్లో నేర్చుకోవాలి. అలాగే సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, స్పెక్ట్రల్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఈ క్వశ్చన్ని. తర్వాత రూథర్ఫర్డ్ మోడల్, హైడ్రోజన్ పరమాణువు యొక్క వర్ణపట శ్రేణులు, అలాగే బోర్ సిద్ధాంత పరిమితులు, అలాగే రూథర్ఫర్డ్ పరమాణు నమూనా. నెక్స్ట్ డి బ్రోగ్లీ ఎక్స్ప్లనేషన్ టు సెకండ్ పాస్చులేట్. బోర్ రెండవ ప్రతిపాదనకి డి బ్రోగ్లీ ఇచ్చినటువంటి వివరణ. ఈ 4 క్వశ్చన్లను ఈ చాప్టర్ నుంచి నేర్చుకుంటే మనం ఒక 4 మార్కుల క్వశ్చన్ని ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. అదేమంటే లిమిటేషన్స్ ఆఫ్ బోర్ మోడల్ అని చెప్పుకున్నాం కదా, అట్లా కాకుండా పాస్చులేట్స్ అడగచ్చు. పాస్చులేట్స్ ఆఫ్ బోర్ మోడల్, బోర్ అటామిక్ మోడల్ యొక్క పాస్చులేట్స్, జాగ్రత్తగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. బోర్ సిద్ధాంత ప్రతిపాదనలు, ఇవేమో ప్రతిపాదనలు, ఇవేమో సిద్ధాంతం యొక్క పరిమితులు. ఈ క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. 3 ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటి ప్రతిపాదన వచ్చేసి స్టేషనరీ ఆర్బిట్స్, స్థిర కక్షల గురించి చెప్తుంది. రెండవ ప్రతిపాదన వచ్చేసి క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం L=nh/2π, అంటే ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది, క్వాంటీకరణం చెంది ఉంటుంది అనే రెండవ ప్రతిపాదన. మూడవది వచ్చేసి ఎలక్ట్రాన్ పై కక్షలోకి ఉత్తేజితం చెందినట్లయితే శక్తిని గ్రహిస్తుంది, అలాగే కింది కక్షలోకి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది. ఆ విడుదలైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ 2 శక్తి కక్షల యొక్క శక్తి భేదానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ద ఎనర్జీ ఎమిటెడ్ ఆర్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ 2 ఆర్బిట్స్. ఈ విధంగా పాస్చులేట్స్ని మనం 3 పాస్చులేట్స్ రాస్తే మనకు ఈజీగా 4 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఈ 5 క్వశ్చన్స్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అన్నీ కూడా థియరీ క్వశ్చన్సే, ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న, యూనిట్ 9 మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్గా చెప్పుకుంటాం, విద్యుదయస్కాంత ప్రేరణ. దీంట్లో 2 క్వశ్చన్లు ఉన్నాయన్న, 2 కంపల్సరీగా నేర్చుకోండి. ఒక క్వశ్చన్ ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ మోషనల్ ఈఎంఎఫ్, చలన వీచాబా అంటాం, చలన వీచాబా ఈ క్వశ్చను. దాని తర్వాత ఎడ్డీ కరెంట్స్, ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలు. ఈ 2 క్వశ్చన్లే ఉన్నాయి, ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్లు ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ. ఈ 2 నుండి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మనం ఈజీగా ఈ 2 క్వశ్చన్లు నేర్చుకున్నట్లయితే సెక్షన్ బి నుండి అదనంగా ఒక 4 మార్కుల క్వశ్చన్ని మనం 4 మార్క్స్ క్వశ్చన్ని అటెంప్ట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనము సెకండ్ చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చను, ప్లస్ థర్డ్ చాప్టర్ నుంచి ఒకటి, ప్లస్
13th చాప్టర్ నుంచి ఒకటి, అలాగే 9th చాప్టర్ నుంచి ఒకటి. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్స్, 16 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. దీంట్లో నాకు తెలిసి 2 డెరివేటివ్ పార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటేమో సెకండ్ చాప్టర్లో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f, దాని తర్వాత 9th చాప్టర్లో మోషనల్ ఈఎంఎఫ్, అది కూడా చాలా చిన్నది డెరివేషన్, పెద్ద డెరివేషన్ కాదు. మనకు థర్డ్ చాప్టర్లో వచ్చేటటువంటి కండిషన్ ఫర్ బ్రైట్ అండ్ అలాగే డార్క్ ఫ్రింజెస్ ఇంటర్ఫరెన్స్ ఉంది కదా, దాంట్లో వచ్చేది మాత్రమే డెరివేషన్. మిగతావన్నీ కూడా మనకు థియరిటికల్ క్వశ్చన్సే. కాబట్టి నేను ఈజీగా బైపీసీ స్టూడెంట్స్ కూడా రాసే విధంగా థియరీ క్వశ్చన్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు 16 మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఈ విధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్కి స్టడీ ప్లాన్ ఇచ్చాను. ఒకసారి మీరు దీన్ని గమనించి 4 మార్క్స్ క్వశ్చన్స్ని ఈ విధంగా అటెంప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత సెక్షన్ ఏ 2 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గరికి వస్తే మనం తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి చాప్టర్స్ ఏవి అంటే చాప్టర్ 8, చాప్టర్ 12, అలాగే చాప్టర్ 16. ఇక్కడ మనకు చాప్టర్ 8 నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి, 4 మార్క్స్. అలాగే చాప్టర్ 12 నుంచి కూడా 2 × 2 4 మార్క్స్. చాప్టర్ 16 నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, కాబట్టి మనకి ఇక్కడ 2 మార్క్స్, 8 + 2 10 మార్క్స్ వస్తున్నాయి. మీరు ఇంకా చాప్టర్ 2ని అడిషనల్గా నేర్చుకోగలిగితే ప్లస్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మనం యాడ్ చేసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్లో 12 మార్క్స్ని మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి చాప్టర్ 8 అంటే మ్యాగ్నెటిజం, అలాగే చాప్టర్ 12 అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, అలాగే చాప్టర్ 16 అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్, చాప్టర్ 2 వచ్చేసి రియాప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అయస్కాంతత్వము, పదార్థము, అలాగే వికిరణము, పదార్థ ద్వంద్వ స్వభావము, చాప్టర్ 12. చాప్టర్ 16 సంసర్గ వ్యవస్థ, చాప్టర్ 2 రియాప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, కిరణ దృశ్యశాస్త్రం మరియు దృక్ సాధనాలు. ఈ 4 చాప్టర్లు మనం నేర్చుకోగలిగితే ఈజీగా 12 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ఈ స్టడీ ప్లాన్లో మనం చూసినట్లయితే 16 అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 రాయొచ్చు అని చెప్పుకున్నాం. ఎన్ని నేర్చుకుంటే 5 + 3 8 క్వశ్చన్స్ మనం నేర్చుకోగలిగితే ఈజీగా మనం 2 క్వశ్చన్స్ రాయొచ్చు. మనకు వేరే ఛాన్స్ లేదు, కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. కాబట్టి 16 + 4 మార్క్స్ క్వశ్చన్స్ 4, 16 + 2 మార్క్స్ క్వశ్చన్స్ 12. మ్యాక్సిమం మనం 32 + 10 42, 44 మార్క్స్ని ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు, మనం ఈ స్ట్రాటజీ ఫాలో అయినట్లయితే. మనం ఏదైతే ఈ స్టడీ ప్లాన్ చెప్పుకున్నామో దీన్ని ఫాలో అయితే మ్యాక్సిమం 44 మార్క్స్ని మనం స్కోర్ చేసుకోవచ్చు. 44/60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 73%. ఈజీగా మనం 73% ఆఫ్ మార్క్స్ని మనం ఫిజిక్స్ పేపర్ 2లో ఈ ప్లాన్ ద్వారా మనం స్కోర్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అడిగినప్పుడు ఎస్ఏ క్వశ్చన్లో ఒక 2 మార్క్స్ లెస్ అవుతుంది, రెండిట్లోనూ ప్రాబ్లం అడిగాడు అనుకోండి 4 మార్క్స్ లెస్ అవుతుంది, అంటే -4 తీసుకున్నట్లయితే ఇక్కడ 12 మార్క్స్. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాలేదు అని అనుకుందాం, వేరే ప్రాబ్లం ఏదైనా అడిగాడు, కొంచెం డిఫికల్ట్గా ఉన్నటువంటి క్వశ్చన్ అడిగాడు, ఇక్కడ 4 మార్క్స్ తీసేస్తే -4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ ఏదో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ దాంట్లో ప్రాబ్లం ఉంది లేదా డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్ అడిగాడు అనుకుందాం, -2 తీసేస్తే మినిమం మనకు 24 + 10 34 మార్క్స్ని మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 50%. కాబట్టి మనం 50% ఆఫ్ స్కోర్ని మనం ఫిజిక్స్ పేపర్ 2లో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అయితే మనం గెయిన్ చేయవచ్చు. మీరు తప్పకుండా ఈ సప్లీలో పాస్ అయ్యి మీరు నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వెళ్తారని ఆశిస్తూ, మీకు ఈ స్టడీ ప్లాన్ ఏదైతే ఉందో ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.